బెంగళూరులోని జగన్ ప్యాలెస్లో దేవలోక్ ప్రాజెక్టు యజమాని అజయ్ కుమార్పై పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి బెదిరించి భూములను బలవంతంగా ముంతాజ్ హోటల్కు బదలాయించారని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అలిపిరి సమీపంలో ఉదయ్ కుమార్కు 2008లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం భూమి కేటాయించింది. జగన్ హయాంలో అజయ్ను చంపేస్తామని బెదిరించి భూమిని లాక్కొని ముంతాజ్ హోటల్కు కేటాయించారు. దీంతో పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి 5 ఎకరాలు పర్యాటక శాఖకు కొంత భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. వాటిని తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానానికి దక్కేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుందని బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల దేవాలయాన్ని అపవిత్రం చేసి తిరుమలలో లెక్కలేనన్ని అరాచకాలు, అవినీతికి పాల్పడిన భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతిలో ఉండే అర్హత లేదని, ఆయన్ను తిరుపతి ప్రజలే తరిమి కొట్టాలని టీటీడీ చైర్మన్ పిలుపునిచ్చారు. ఒకప్పుడు రోడ్లపై తిరిగిన కరుణాకర రెడ్డి వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు. అతనికి జైలు శిక్ష తప్పదని నాయుడు హెచ్చరించారు. పరకామణిలో 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వ్యక్తిని కాపాడి ఆయన నుంచి భూమన భారీగా లబ్ధి పొందారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో బిఆర్ నాయుడు ఈ విషయాలను వెల్లడించారు.